సార్ చెప్పండి. ఇప్పుడు అటు చూస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు 5 ఏళ్ల పరిపాలన. ఇప్పుడు ఇది కొత్తగా ఏర్పడింది. అసలు ఎలా ఉండబోతుంది డెవలప్‌మెంట్స్? మీకు ఎంతవరకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద? మాకు దాదాపు 90% అన్నీ అమలు పరుస్తాడని ఉంది. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని చేశాడు. ఏది పింఛను, ఇసుక, అన్నా క్యాంటీన్లు కూడా మామూలుగా తాత్కాలిక ఓపెన్ చేశారు. రేపు ఆగస్టు 15 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఏ అన్నీ దాదాపు డిసెంబర్కి అన్ని వాగ్దానాలు అమలు చేస్తారని 100% గ్యారెంటీ ఉంది. అది విద్యుత్ ఛార్జీలు చూసినట్లయితే గతంలో చాలా ఘోరంగా పెరిగినాయి. ఆ విద్యుత్ ఛార్జీలు అనేవి ఇక పెరగవు. దాని మీద ఏదైతే ఉందో ఆ సుంకం కూడా తగ్గించే విధంగా చూస్తాను. ఒక డిజిటల్ మీటర్లు తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. విద్యుత్ ఛార్జీలు పోయిన నెలకి ఈ నెలకే తేడా వచ్చిందనిపించింది మాకు. నాకు పోయిన నెలలో 2400 వచ్చింది. కరెంట్ బిల్ 2400 వచ్చింది. 2400 చిల్లర వచ్చింది. నిన్న 1900 వచ్చింది. సేమ్ అదే వాడాము. అంతా ఏసీ కానీ అంతా అన్నీ అయ్యాయి. ఏందని కనుక్కుంటే తేడా వచ్చింది. పోయిన నెలకి ఈ నెలకే నాకు దాదాపు 500 చిల్లర తేడా వచ్చింది. ఎలా ఉండబోతుంది? అటు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ 21 మందితో గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ అలా వాళ్ళు అట్లా మాట్లాడటం అది చాలా తప్పు. అతని గేటు దాటినందుకు గేటు కాడికి వాళ్ళే రాలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. సార్ ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు మొత్తం కలిపిగా ఒక నెల రోజులు అయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. మరి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు. అవన్నీ అవాస్తవం. అవన్నీ ఉత్తకోతలే. అవేమీ తెలియదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కావాలని దీన్ని ఏదో రెచ్చగొట్టడం చేయటం కార్యకర్తల్ని అది చేస్తున్నారు వాళ్ళు. అంతే, ఏం జరగటం అలా అది.